మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ క్షేత్రం భక్తజన సుందరంగా మారింది. అయితే భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సౌకర్యాల లేమి, అధికారుల నిర్లక్ష్యంపై శివస్వాములు, సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడిన భక్తులకు కనీసం మంచినీరు, గాలి కూడా అందని దుస్థితి నెలకొంది. ఊపిరాడక అలసటతో పదుల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలోనే కళ్లు తిరిగి పడిపోవటం కలకలం రేపుతోంది. దర్శనానికి ఏం మా పరిస్థితి ఘోరం, కాలం నొప్పులతో అలాడుతున్నాము. ఈ దృష్టి చైర్మన్ గారు కానీ, ఈ గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మమ్మల్ని సహకరించి దేవుని మాల విలువని కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందులు పెడుతూ ఇట్లా నడిచొచ్చి కనీసం దర్శనమన్నా ఇవ్వకుండా మా పరిస్థితి ఏంటి? పొద్దునొచ్చి క్యూలో ఉన్నా మాకు ఏం సమస్య ఏం లేదు. మాకు కాళ్ళు నొస్తున్నవి, బాత్రూమ్ లేదు, లెట్రీన్ లేదు. నాది వనపర్తి జిల్లా, తెలంగాణ. పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం ఇక్కడ లైన్లకు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు. ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం ఉన్నట్లుగా ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడులు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం స్వామి. మాకు శివుడు అవకాశం లేకపోతే లాఠీ చార్జీగా కొట్టిన స్వామి సీనియర్ ఎవరు ఆయన పొజిషన్